బతుకమ్మ మేము మా ఊళ్ళో శివాలయం ఉంది, గుట్టన వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, అక్కడ మారేమ్మ ఉంది, ఇక్కడ పోషవ ఉంది. మేము వాళ్ళ మాకు నీళ్ళు వచ్చినా కానీ మేము గుట్ట కొయ్యి బతుకుతామని మాకు జీవాలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి. ఒకవేళ మాకు అడవికి పోకుంటే మాకు గుట్టనే బతుకుతామని మేము బోట్లు తలుచుకోలేదు. మాకు మైనింగ్ వస్తే మేము బతకలేము సారు. అందరికీ నమస్కారం. నా పేరు గుడియలి సైదులు. మా గ్రామం మైలారం. మా మైలారం గుట్ట ఎవరి అనుమతితోటి ఊరిలో గ్రామస్తులను ఎవరిని తెలుసుకొని గుట్టకు పర్మిషన్ ఇచ్చారు. ఇవాళ మాకు ఆ గుట్ట లేకపోతే మాకు జీవితమే లేదు. అక్కడ శివాలయం ఉంది, నరసింహస్వామి టెంపుల్, వెంకటేశ్వర్ల టెంపుల్, గుట్ట కానుకొని చెన్నకేశ్వర టెంపుల్, ఇవన్నీ ఉన్నాయి. ఊరు మొత్తం గుట్ట పైనే ఉంది. మా బతుకు తెరివేంది. మొత్తం 4 గ్రామాలకు హాని జరుపుతుండ్రు. మీరేం చేయదలుచుకున్నారు? మేము గుట్ట ఆపదలుచుకున్నాం. యుద్ధానికైనా సిద్ధమే, పోరాటానికి సిద్ధమే. ఇప్పుడు ఏం చేయదలుచుకొని మీరు? మేము ఓట్లు వేయము. మా గ్రామానికి మీరు ఓటు అని రాకూడదు. ఓటు అని వస్తే బండి మా గేటు దాటదు, మీరు మా గేటు దాటదు. అందరికీ నమస్కారం. నా పేరు ఎల్లికంటి శ్రీనివాసులు. మాది మైలారం గ్రామం. మా గ్రామానికి మైలారం గుట్టాలో మైనింగ్ ఉందని చెప్పేసి 2004లో వాళ్ళు పర్మిషన్ తీసుకొని 2016 వాళ్ళు పర్మిషన్ వచ్చిందని చెప్తున్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు మిషన్స్ తీసుకురావడం జరుగుతుంది. ఆ మిషన్ తీసుకొచ్చే క్రమంలో మా అంతా యూత్ అంతా కలిసి, గ్రామస్తులందరం కలిసి ఆ మిషన్లను ఆపుతున్నాం. ఆపినప్పుడు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ 2 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ రావడం జరుగుతుంది. అందుకోసమని అట్లాంటివి ఆపకుంటే ఇంకొకసారి మా గ్రామానికి ఎవ్వరు రావడానికి వీల్లేదు. మా గ్రామం ప్రతి ఒక్కరం ఉమ్మడిగా కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేస్తూ మా గ్రామాన్ని మంచిగా సస్యశ్యామలం ఉంచుకోవాలనే ఉద్దేశంతో మా గుట్టలో వన్యప్రాణులు ఉన్నాయి, నెమలిలు ఉన్నాయి. వాటితో పాటు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మా మారుమూల గ్రామం కాబట్టి అందరూ రైతులు, ప్రతి ఒక్క కుటుంబంలో రైతులు ఉన్నారు. ఆ రైతులు ఉన్నారు కాబట్టి ఆ రైతుల కోసం అందరికి మేకలు, గొర్రెలు, పశువులు అన్నీ ఉన్నాయి. వాటి కోసమని వర్షాకాలం ఎక్కువ ఉన్న టైంలో, వర్షాలు ఎక్కువ ఉంటే మేము గుట్టకెళ్ళి ప్రతి ఒక్కరం అక్కడ మేపుకోవడం జరుగుతుంది. వాటితో పాటు మనకు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి తెలంగాణ ప్రభుత్వం క్రీడా ప్రాంగణము, పల్లె ప్రకృతి వనము ఇవన్నీ స్థాపించడం జరుగుతుంది. వాటితో పాటు మా గుట్టంలో చాలా టెంపుల్స్ ఉన్నాయి, పురాతన టెంపుల్స్ ఉన్నాయి. శివాలయం, మారమ్మ టెంపుల్, చెన్నకేశ్వర టెంపుల్, ఈ మధ్యలో పెట్టినటువంటి రామాలయం, వెంకటేశ్వర స్వామి, ఇట్లా టెంపుల్స్, పురాతన టెంపుల్స్ ఉన్నాయి. కాబట్టి మా గుట్టను రక్షించుకునే బాధ్యత మా అందరిపైన ఉంది. కాబట్టి మేమందరం ఉమ్మడిగా గ్రామం మొత్తం కలిసి మా గ్రామానికి ఈ బ్యానర్ కట్టి మాకు గుట్ట వద్దు, ఓటు వద్దు అనే నినాదంతో మేము ముందుకు సాగుతున్నాం. అది దానికోసమని అధికారులు ప్రతి ఒక్కరు స్పందించి మా గ్రామానికి స్పందిస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను.